ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రియాజ్ ఎన్కౌంటర్ పై డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, నిజామాబాద్లోని ప్రమోద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైనటువంటి రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ నిజామాబాద్లో సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి రియాజ్ను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రమోద్ను కత్తితో దారుణంగా హత్య చేసినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అయితే రియాజ్ చూసినట్టయితే అతని పైన చైన్ స్నాచింగ్ దొంగతనాలు, దాంతోపాటుగాను మోటార్ వెహికల్ దొంగతనాలు, పలు మర్డర్ కేసులతో పాటుగాను మొత్తం 37 కేసులు రియాజ్ పైన ఉన్నాయి. దీంతో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో రియాజ్ నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ అయినటువంటి ప్రమోద్ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అతన్ని దారుణంగా కత్తితో పొడిచి చంపినటువంటి ఘటన పైన కూడా ఒక్కసారిగా ఇటు చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. ఈ విషయాన్ని డీజీపీ చాలా వరకు సీరియస్గా తీసుకొని పలు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ ఎస్పీ అయినటువంటి సాయి చైతన్యతో పాటుగాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా మొత్తం ఘటనా స్థలాలకు సంబంధించి మొత్తం పరిశీలించారు. ఆ తర్వాత వాంటెడ్గా ఉన్నటువంటి రియాజ్ను పట్టుకునేందుకు 9 బృందాలను ఏర్పాటు చేశారు. దాంతో రియాజు ఎట్టకేలకు పోలీసు గాలింపులలో మొత్తానికి చిక్కాడు. ఆ తర్వాత నిన్న చూసినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయనకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మొత్తానికి గత 17వ తేదీన జరిగినటువంటి ఘటనలో పోలీసులు చాలా వరకు గాలింపు చేశారు. ఆ క్రమంలో పట్టుకొని పారిపోయేటువంటి క్రమంలో తీవ్ర గాయాల పాలైనటువంటి రియాజ్ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అతనికి ఎక్స్రేలు, ప్రభుత్వం సంబంధించినటువంటి పూర్తి వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలోనే అతను అక్కడి నుంచి ఏఆర్ కానిస్టేబుల్పై తిరగబడి గన్ను లాక్కొని అతని పైన కాల్పులు జరపబోతున్నటువంటి క్రమంలోనే ఇక ప్రతిఘటించినటువంటి పోలీసులు ఒక్కసారిగా రియాజ్ పైన కాల్పులు జరపడంతో రియాజు అక్కడికక్కడే మృతి చెందినట్లుగాను మనకు పోలీస్ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. అయితే రియాజ్ చూసినట్టయితే నిజామాబాద్లో ఉన్నటువంటి పలు చోరీ కేసులు ఉన్నాయి, అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇలా పలు నేరాలలో 37 నుంచి 40కి సంబంధించినటువంటి కేసులు రియాజ్ పైన ఉన్నట్లుగాను పోలీస్ రికార్డులలో ఉన్నారు. దాంతోపాటు ఇతను చాలా వరకు పలువురు బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు ఉండటంతో ఈ కేసుకు సంబంధించి సిసిఎస్కు సంబంధించి ఈ కేసులో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ప్రమోద్ చాలా వరకు సాహసోపేతంగా పట్టుకొని అతన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే వెనుక నుంచి కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారడంతో కూడా మొత్తానికి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి రియాజ్ను పట్టుకునేందుకు ఓవైపున నిజామాబాద్ సిపి సాయి చైతన్య, అదేవిధంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో మొత్తానికి గాలింపులు చర్యలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నటువంటి క్రమంలోనే ఇక పోలీసుల నుంచి అక్కడ ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు పోలీసులను ప్రతిఘటించి వారి దగ్గర ఉన్నటువంటి తుపాకీని లాక్కొని ఏఆర్ కానిస్టేబుల్ పైన కాల్పులు జరపబోతున్నటువంటి క్రమంలోనే ఇక పోలీసులు రియాజ్ పైన కాల్పులు జరిపినట్టుగాను తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడని ఇప్పటి వరకు పోలీసు వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. మొత్తానికి చూసినట్టయితే చాలా వరకు అంటే రకరకాలకు సంబంధించినటువంటి అంటే ఓవైపున వెహికల్కి సంబంధించినటువంటి దాంట్లతో పాటుగాను చైన్ స్నాచింగ్కి సంబంధించిన కేసులు, మర్డర్ కేసులు, బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులు, ఎక్స్టార్షన్ సంబంధించినటువంటితో పాటుగాను రియల్టర్లను బెదిరించడం, ఇలా చాలా వరకు చూసినట్టయితే నిజామాబాద్తో పాటుగాను ఇతర సంబంధించినటువంటి జిల్లాలలో చాలా వరకు 37 నుంచి 40కి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రియాజ్ను చాలా వరకు మోస్ట్ వాంటెడ్గా మారారు. ఈ మోస్ట్ వాంటెడ్గా మారినటువంటి రియాజ్ను పట్టుకునేటువంటి క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం చాలా వరకు పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కలకలం రేపింది. ఈ విషయంలో డీజీపీ చాలా వరకు ప్రత్యేకమైనటువంటి టీంలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేసినటువంటి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్ళారు. ఆ తర్వాత ఘటనా స్థలం సంబంధించినట్టు చూసినట్టయితే నిజామాబాద్లో సారంగపూర్ సంబంధించినటువంటి అడవి ఒక ప్రాంతంలో లారీలో దాక్కున్నటువంటి రియాజ్ను ప్రత్యేకమైనటువంటి బృందాలు పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా పోలీసులపైన ప్రతిఘటించారు. ఎట్టకేలకు అతన్ని పట్టుకొని మళ్ళీ
ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంటు ఇప్పించినటువంటి ఘటనలో మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోయేటువంటి క్రమంలోనే మొత్తానికి ఆత్మరక్షణార్థం కోసం కూడా పోలీసులు రియాజ్ను మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ తోటి కాల్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి ఘటన పైన కూడా మొత్తానికి మరికొద్ది సేపట్లో పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించేందుకు అక్కడికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కానీ దాంతోపాటు ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఘటన స్థలానికి సంబంధించి సిపి సాయి చైతన్య పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంటు అంటే రియాజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఏ విధంగా అతను పోలీసులపైన ప్రతిఘటించారు, దాంతోపాటు పోలీసులు మళ్ళీ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఈ మొత్తం ఏ సమయం నుంచి ఏ సమయంలోగా జరిగింది అనే విషయాలను మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్షులు, దాంతోపాటు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పెనుగులాట, మొత్తం ఈ సీన్ ఆఫ్ సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా సిపి సాయి చైతన్య పూర్తిగా రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగాను మొత్తం ఈ ఎవిడెన్స్ సంబంధించినటువంటి అంటే మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి రియాజు ఎలా ప్రతిఘటించారు, పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాలను కూడా ఉన్నతాధికారులంతా కూడా తెలుసుకుంటున్నారు. దాంతోపాటు అక్కడే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్లు ఎలాంటి వైద్య సహాయం అందించారు, వాళ్ళు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులకు సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా ఉన్నతాధికారులైనటువంటి సాయి చైతన్యతో పాటుగాను మరికొంత స్పెషల్కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ బృందం కావచ్చు, అదేవిధంగా క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి బృందం మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. దానిపైన ప్రతికి సంబంధించినటువంటి క్షణక్షణం సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్లో జరిగినటువంటి అన్ని ఎవిడెన్స్లు అన్నింటిని కూడా పొందుపరచడం జరుగుతుంది. దాని తర్వాత సంబంధించినటువంటి ఫర్దర్ సంబంధించినటువంటి ప్రొసీజర్ కొనసాగనుంది. అపర్ణ.